ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోం. 116వ కీర్తన 6వ వచనము. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించెను. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. అనుభవపూర్వకమైనటువంటి ఒక మాటని భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. నేను కృంగి ఉండగా దేవుడు నన్ను రక్షించెను. నేను కృంగి ఉండగా దేవుడు నన్ను బలపరచాడు. నేను కృంగి ఉండగా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నేను కృంగి ఉండగా దేవుడు నన్ను తిరిగి నిలబెట్టి నడిపించాడు, నా జీవితంలో అద్భుత కార్యం చేశాడు అనేటటువంటి మాటలని భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. గమనించండి, వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. కృంగిన వారిని, పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకంలో నీ దగ్గర డబ్బు ఉంటే, నీ దగ్గర ధనం ఉంటే, నీ దగ్గర అధికారం ఉంటే, నీ వల్ల ఏవైనా పనులు జరుగుతాయంటే నీ చుట్టూ అందరూ ఉంటారు. అయితే నువ్వు పడిపోయినప్పుడు, నువ్వు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు, లేకుంటే నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చేటటువంటి వారు ఎవరూ లేరు. అయితే నీవు సేవిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడు అంటే, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, పడిపోయిన వారిని నిలబెట్టే దేవుడు, నడవలేని వారిని పరుగెత్తేటట్లు చేసేటటువంటి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈరోజు ఎవరో ఒకరి మాటలను బట్టి కృంగిపోయి ఉన్నావా? ఒకవేళ నీ జీవితంలో కలిగినటువంటి ఓటమిని బట్టి కృంగిపోయి ఉన్నావా? భయపడొద్దు, ధైర్యం తెచ్చుకో. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడు నిన్ను రక్షించగలడు. యేసయ్యకి అసాధ్యమైన కార్యము ఈ లోకంలో ఏదీ లేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నా, దేవుడు నిన్ను తిరిగి లేవనెత్తి నిన్ను నిలబెట్టగలడు, నిన్ను బలపరచగలడు. నిన్ను దేవుడు తన నామ మహిమార్థమై వాడుకోగలడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. పడిపోయి ఉన్నావా? లేవలేని స్థితిలో ఉన్నావా? రా యేసయ్య దగ్గరికి. చిన్న కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్రార్థన చేయి. ప్రభు, నేను పడిపోయిన స్థితిలో ఉన్నా, నన్ను కనికరించండి. గుడ్డివాడు అరుస్తాడు గట్టిగా, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించిన బిగ్గరగా కేకలు పెట్టాడు. యేసు నిలచి, గమనించండి, గుడ్డివాడు అరిస్తే యేసు ప్రభు నిలబడ్డాడండి. నిలబడి వాడి కన్నులను ముట్టి దేవుడు వాడిని స్వస్థపరిచాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నా నిన్ను లేవనెత్తడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఒక్క కేక నువ్వు పెట్టగలిగితే, ఒక్క చిన్న ప్రార్థన నువ్వు ఈరోజు చేయగలిగితే, ప్రభు నన్ను లేవనెత్తు అంటే, నువ్వు వ్యభిచారంలోను, లేకుంటే జూదంలోను, తాగుబోతులోను, లేకుంటే అప్పుల్లో, నువ్వు దేనిలో కూరుకొని పోయి ఉన్నా కూడా యేసు నిన్ను లేవనెత్తి నిలబెట్టి తన మహిమార్థమై నిన్ను వాడుకుంటాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యములన్నిటిలో జయమును అనుగ్రహించమని, నాయన వారు చేయించిన పనుల్లో విజయమును దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.